అప్లోడ్ చేసిందా? అప్లోడ్ చేశాను. అప్లోడ్ అయినా నేను వీడియో తెలియదు. నేనే చూసి చెప్పాలి మనం ఇంకా. యూట్యూబ్లోకి వెళ్తే కళ్ళు మూసుకొని పోవాలి బ్రో. వేరే కనబడితే వాళ్ళకి క్లిక్ చేయబోద్ది అవుతుంది. అంత ఘోరంగా తమిళస్ పెడుతున్నారు వాళ్ళైతే. అందుకనే చూసలేదు బ్రో. 2 పెట్టినా కదా నేను. రీసెంట్ క్లాస్ అప్లోడ్ చేయలేదా నేను? రీసెంట్ క్లాస్ లేదు. ఓకే, సరే. మెటా కీవర్డ్స్ గురించి మనం నేర్చుకున్నాం. మెటా కీవర్డ్స్ అంటే మనం బేసిక్ ఏం చేసినాం, మనకు ఉన్న నాలెడ్జ్ ప్రకారం చాట్ జీపీటీకి వెళ్ళినాం. చాట్ జీపీటీకి వెళ్ళి ప్రాంప్ట్ యూజ్ చేసేసినాం. మనకు కావాల్సిన సీడ్ కీవర్డ్ బేసిక్ మెయిన్ కీవర్డ్ తీసేసుకొని మనము దాంతో ఒక మెటా టైటిల్ అనేది వచ్చేసింది. బట్ మెటా టైటిల్ అనేది కొన్ని కండిషన్స్ ఉంటాయి. అసలు మెటా టైటిల్లో బిల్ చేసేటప్పుడు ఏమేమి ఉండాలి అనేది కొన్ని ఉంటాయి అన్నట్టు. ఫస్ట్ థింగ్ ఏంటంటే మీ మెటా టైటిల్లో కంపల్సరీ కీవర్డ్ ఉండాలి. వన్ కీవర్డ్. ఓకే, ఇప్పుడు మీరు ఇచ్చిన దాంట్లో కీవర్డ్ ఏమైనా ఉందా ఇప్పుడు చెక్ చేసుకోండి. ఇప్పుడు మీరు పాత చేశారు కదా, ఇప్పుడు మీరు మెటా టైటిల్ పెట్టారు, దీనిలో కీవర్డ్ ఏమైనా ఉందా దీనిలో కీవర్డ్? ఇప్పుడు మీరు ఈ 5 కీవర్డ్స్లలో ఒక కీవర్డ్ ఏమన్నా ఉందా? లేదు. సో కీవర్డ్ అనేది కంపల్సరీ ఉండాలి. ఓకే, సెకండ్ థింగ్ ఏంటంటే ఈ మెటా టైటిల్ అనేది క్లిక్ బైట్ ఉండాలి. క్లిక్ బైట్ ఆర్ క్లికబుల్. క్లికబుల్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఒక కీవర్డ్తో నేను ఒక కీవర్డ్ టైప్ చేసిన. సపోజ్ నాకు ఏం కావాలి, డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ కావాలి. ఏజెన్సీ ఇన్ హైదరాబాద్. ఏజెన్సీ అంతే. బంజారా హిల్స్ అని టైప్ చేసిన. డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ బంజారా హిల్స్ అని టైప్ చేసిన. సో నాకు లిస్ట్ ఆఫ్ ఎస్ఈఓ రిజల్ట్స్ వచ్చినాయి. దాంట్లో నేను ఎందుకు ఏది క్లిక్ చేస్తానని నాకు గెలవాలి. సపోజ్ ఇది ఉంది, నేను ఇది ఎందుకు క్లిక్ చేస్తాను, లేకుంటే ఇది ఎందుకు క్లిక్ చేస్తా, ఇది ఎందుకు క్లిక్ చేస్తా, ఇది ఎందుకు క్లిక్ చేస్తా, ఇవన్నీ మెటా టైటిల్సే కదా నీకు. ఇవన్నీ మెటా టైటిల్స్, మీరు డిజైన్ చేసిన మెటా టైటిల్సే కదా ఇవన్నీ, అంతే కదా. సో నాకు ఇన్ని రిజల్ట్స్ వచ్చినప్పుడు నేను ఏదో ఒక బెస్ట్ దాన్ని నేను క్లిక్ చేస్తాను. ఎందుకు క్లిక్ చేస్తా, రీజన్ ఏంటిది? ఇప్పుడు ఇది ఉంది, డిజిటల్ కాకుండా సులేఖ కాకుండా కొరా కాకుండా ఈ రెండిట్లలో నేను సపోజ్ ఇది క్లిక్ చేసిన అనుకో, దానికి రీజన్ ఏమేమి ఉంటుంది? రీజన్ ఏముంటుంది? ఆహా, ఎస్సీఓ చేస్తున్నాం సపరేట్ మెన్షన్ కాదు. ఆల్రెడీ అన్ని సేమ్ సర్వీసెస్. ఇప్పుడు అన్ని డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ కదా. నేను దీంట్లో ఇది ఎందుకు క్లిక్ చేస్తాను నేను అంటున్నా. నేను ఇది ఎందుకు క్లిక్ చేయను, ఇది ఎందుకు క్లిక్ చేస్తాను నేను? చెప్పండి, రీజన్ చెప్పండి. సరే, మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. అందుకని నేను ఆన్సర్ చెప్తే మీకు ఆన్సర్ ఎక్కువ రోజులు గుర్తుండదు, ఎగ్జాంపుల్స్ గుర్తుండదు. నేను యూట్యూబ్కి వెళ్ళిన. సపోజ్ నాకు ఇదే సేమ్ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ సంథింగ్ ఏదో ఒకటి అవసరం ఉన్నది, నేను యూట్యూబ్లో సెర్చ్ చేసిన, లేకపోతే ర్యాండమ్గా యూట్యూబ్లోకి వెళ్ళిన. నేను వెళ్ళినప్పుడు నేను ఇప్పుడు ఇట్లా 4-5 వచ్చినాయి నాకు. వచ్చినప్పుడు నేను ఇది క్లిక్ చేసిన. సపోజ్ ఇది క్లిక్ చేసిన అనుకో, ఎందుకు క్లిక్ చేసిన? లేకుంటే ఇది ఉన్నది అనుకో, ఇది ఎందుకు క్లిక్ చేసిన? చెప్పండి. కాదు, నాకు యూట్యూబ్ ఛానల్ క్లాస్ కూడా చెప్పిన కదా బ్రో. యూట్యూబ్ క్లాస్ ఏమని చెప్పినా, మనం ఒక యూట్యూబ్లో ఒక వీడియోని క్లిక్ చేసినామంటే తమ్నైల్ మెయిన్ ఇంపార్టెంట్ అని చెప్పిన కదా. చెప్పానా లేదా? సో సేమ్ యాజ్ ఈజ్ ఇక్కడ కూడా అంతే బ్రో. మీరు పెట్టిన మెటా టైటిల్ అనేది ఇంపార్టెంట్ అనేది.
ఇది క్లికబుల్ ఉండాలి. అంటే మనకి టాప్ 10 డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీస్ ఇన్ జూబ్లీ హిల్స్. నేను కొట్టిన కీవర్డ్ ఏంటిది? డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీస్ బంజారా హిల్స్. సంబంధం లేదు. రిలవెంట్ కాదు మెటా టైటిల్ అనేది. హ్మ్. ఇది రిలవెంట్ ఇది. ఏమని ఉంది? డిజిటల్ మార్కెటింగ్ కంపెనీస్ నియర్ మీ బంజారా హిల్స్ అనేది రిలవెంట్. అదొక థింగ్. ఇంకోటి ఏంటంటే ఇది నాకు 100% ఇది క్లికబుల్. ఎందుకంటే డిజిటల్ మార్కెటింగ్ ఎస్ఈఓ, ఎస్ఎంఓ కంపెనీస్ నియర్ బంజారా హిల్స్. సో నాకు ఇది రిలవెంట్గా ఉన్నది. ఇది రిలవెంట్గా లేదు. సో కంపల్సరీ మెటా టైటిల్ ఎలా ఉండాలి? కంప్లీట్గా రిలవెంట్గా ఉండాలి. మనం కీవర్డ్స్ ఉంటాయి చూసినాం, మెటా కీవర్డ్స్ రిలవెంట్గా ఉండాలి. రిలవెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ ఇది. రిలవెన్సీ లేకపోతే క్లిక్ చేయండి. క్లిక్ చేయకపోతే ఏమవుతుంది? ఇక నీకు ర్యాంక్ వచ్చి కూడా వేస్టే కదా. ఇప్పుడు నువ్వు టాప్ పేజ్లో ఇది ర్యాంక్ అయింది, బట్ నువ్వు క్లిక్ చేయలేదు, వేస్టే కదా అది. సో కంపల్సరీ మనకి క్లికబుల్గా ఉండాలి. క్లికబుల్గా ఉండాలంటే రిలవెన్సీగా ఉండాలి. రిలవెన్సీగా ఉండాలంటే ఇంకోటి ఏంటంటే మనం కొన్నిసార్లు ఆఫర్స్ కూడా పెట్టచ్చు. ఇప్పుడు సపోజ్ ఏంటంటే ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ సర్వీసెస్ అని ఉంది. వీళ్ళు ఏం చేస్తారు? మెటా టైటిల్స్ నాకు చాలా కనబడ్డాయి. ఇప్పుడు ఇది ఉంది. సపోజ్ స్పాన్సర్ యాడ్ కావచ్చు. నేను స్పాన్సర్ చూడట్లేదు అనుకున్నాం. ఎగ్జాంపుల్ ఇది ఓన్లీ ఆర్గానిక్ రిజల్ట్స్ అనుకున్నా. సో ఇక్కడ నీకు ఏంది? ఐఎస్డి డిజిటల్ మార్కెటింగ్ 12 వీక్స్ ఆన్లైన్ ప్రోగ్రామ్. ఓకేనా? ఇక్కడ నీకు ఆఫర్ కనిపించిందా? 12 వీక్స్ అనే టైం కనబడ్డది, పీరియడ్ కనబడ్డది. ఆన్లైన్ ట్రైనింగ్ అనేది ఒక ఆఫర్ సంథింగ్ అట్లాంటిది కనబడ్డది. లేకపోతే కిందే చూడండి, డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్ 180+ అవర్స్ ట్రైనింగ్. ఓకేనా? సో అట్లాంటివి క్లికబుల్గా ఉంది. ఇప్పుడు నెంబర్ వన్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్. కొంతమంది ఆఫర్స్ కూడా పెట్టుకుంటారు. బేసిక్ ఇప్పుడు నాది ఉంది, ఇది ఆఫర్ పెట్టుకుంటాను నేను. వెబిన్ ప్రోది చూసుకోండి. నా టైటిల్స్ ఎలా ఉంటాయంటే మీకు చూపిస్తాను, మెటా టైటిల్స్. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఇంత కష్టపడి ర్యాంక్ తీసుకొచ్చిన తర్వాత కూడా వాడు క్లిక్ చేయకపోతే వేస్టే. అంతే కదా. దట్టు మీరు మెటా టైటిల్ బ్లైండ్గా ఇవ్వడం వల్ల అట్లా జరిగిందంటే మీరు బాగా హర్ట్ అవుతారు చాలామంది. అంతే కదా. ఇప్పుడు ఇంత కష్టపడి ర్యాంకింగ్స్ రాకపోతే సైట్ ఇది నా సైట్ ఓపెన్ చేయగానే నాకు ఇది సిగ్నల్ ఉంటుంది. దరిద్రమైన గవర్నమెంట్ తయారైంది ఇదంతా. పవర్ కట్స్ బాగున్నాయా ఇక్కడైతే? మీ ఏరియాలో ఉన్నాయా? ఖైరతాబాద్లో ఉన్నాయా? ఖైరతాబాద్లో పవర్ కట్స్ ఉన్నాయా బ్రో? మార్నింగ్ నుండి పవర్ 8:30కి వచ్చాను. ఎమ్మెల్యే కాలేజ్ ఉంటున్నాం కదా. ఓన్లీ ఎమ్మెల్యే కాలేజ్ ఎమ్మెల్యేలకు వస్తుంటుంది కదండి, మాకు ఉండేది. మరీ దరిద్రం బ్రో. ఇంత ఫస్ట్ టైం నేను ఇంత పొద్దున నుండి కరెంట్ కోసం వెయిట్ చేసిన హాఫ్-అన్-అవర్ చూసిన. ఇప్పుడు కరెంట్ పోయి మళ్ళీ వచ్చింది, మళ్ళీ ఇంటర్నెట్ రీఫ్రెష్ అవుతుంది, అయినా కానీ రావట్లేదు. ఏం చెప్పాలి నేను ఇప్పుడు చూడు. మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ మాట్లాడేటప్పుడే పోతుంది. నా వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఎట్లయితుందా? నిన్న కూడా సేమ్ నా వెబ్సైట్ ఓపెన్ చేయగానే పోయింది. ఇది ఉంది. దీనిలో హోమ్ పేజ్ చెక్ చేసుకుందాం. హోమ్ పేజ్కి మెటా టైటిల్ చెక్ చేసుకుందాం. ఓకేనా? నేను కంట్రోల్ యూ క్లిక్ చేసిన. కంట్రోల్ యూ మనకి ఇది సోర్స్ కోడ్ అన్నట్టు. దీంట్లో మెటా టైటిల్ చెక్ చేద్దాం. ఇది నా మెటా టైటిల్. ఓకేనా? ఈ మెటా టైటిల్ని కాపీ చేసుకొని ఇక్కడ నేను పేస్ట్ చేస్తున్నాను. ఇది అనుకున్నాను మెటా టైటిల్. ఇది అనుకున్నాను కదా, ఇదే మెటా టైటిల్. సో నేను దీంట్లో ఏమేమి చేసిన, ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒక ఆఫర్ అనేది యాడ్ చేసేసిన. గుర్తుపెట్టుకోండి, ఆఫర్ అనేది యాడ్ చేసేసిన. తర్వాత ఏం చేసేసిన, అన్లాకింగ్ గ్రోత్ సంథింగ్. ఇది క్లికబుల్ లాంటిది అన్నట్టు. మన గ్రోత్ ఒకవేళ కావాలనుకున్న వాళ్ళు, ఆన్లైన్లో గ్రోత్ కావాలనుకున్న వాళ్ళు అది చేసేసిన. ఇంకోటి ఎక్స్పర్ట్ స్ట్రాటజీస్ ఫ్రమ్ అవర్ ఏజెన్సీ. ఓకేనా? సో ఇది కూడా క్లికబుల్ అన్నట్టు. నేను ఒక కీవర్డ్ తప్ప మిగతా అన్ని యాడ్ చేసేసిన దీంట్లో. అంటే అన్నీ ఉండేటట్టు చెక్ చేసుకున్నాను నేను. ఓకేనా? సో మీరు కూడా ఏంటంటే ఒక మెటా టైటిల్ పెట్టుకున్నప్పుడు ఇవన్నీ మీరు చెక్ చేసుకోవాలి. ఇవన్నీ చెక్ చేసుకోకపోతే ఏమవుతుంది అంటే మనది ర్యాంకింగ్ అవుతుంది, కొన్ని రోజుల తర్వాత ఏమైతే డౌన్ అయిపోతుంది మనకి. ఓకేనా? ఇట్లా చాలా వరకు చాలామంది పెట్టుకుంటారు కానీ 14 లీడింగ్ డిజిటల్ మార్కెటింగ్ కోర్సెస్ హైదరాబాద్ అంట.
చూడండి 2024. ఇంకోటి ఏంటంటే మీకు ఇంపార్టెంట్ ఏంటంటే లెంత్ బ్రో. మెటా టైటిల్ లెంత్ ఇంపార్టెంట్. ఓకేనా? ఎందుకు లెంత్ ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు చూడండి కొన్ని మీకు రిజల్ట్స్ కనబడుతున్నాయి. చూడు ఇది డాట్ డాట్ అని పెట్టుకునేది చాలా ఎక్కువ పెట్టింది వీడు లెంత్. వీడు కూడా డాట్ డాట్ అని పెట్టింది లెంత్. ఇది చూడండి పర్ఫెక్ట్గా ఉంటుంది. పర్ఫెక్ట్ ఉంది కదా? మీకు అర్థమైందా నా లెంత్ నేను దేని గురించి మాట్లాడుతున్నాను? ఉం? ఇది చూడండి ఇది పర్ఫెక్ట్ ఉంది. ఇది చూడండి డాట్ 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 డాట్. అయినా ఇది సగం సగమే ఉంది. ఇప్పుడు సగం మీనింగ్ ఉంది. ఇప్పుడు టాప్ 15 డిజిటల్ మార్కెటింగ్ కోర్సెస్ ఇన్ హైదరాబాద్ విత్ ఏంటి విత్ ఏంటి అని అర్థం కాలేదు. ఓకేనా? సో మీరు కూడా ఏం చేయండి అంటే దీని లెంత్ తీసుకోండి. మెటా టైటిల్కి పర్ఫెక్ట్ ఒక లెంత్ ఉంటుంది. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా. 50 to 60 క్యారెక్టర్స్ అనేది మెటా టైటిల్ లెంత్. ఓకేనా? ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడిగితే అడగచ్చు. కాబట్టి నేను చెప్పినట్టున్నాను మీకు. డన్. ఓకే. ఈ లెంత్ కూడా ఇంపార్టెంట్. మీరు ఇవన్నీ చూసుకున్నారు. ఈ కండిషన్స్ అన్నీ చెక్ చేసుకుని మళ్ళీ నాకు ఈ డాక్యుమెంట్ మళ్ళీ పంపించండి. ఓకేనా? ఇంకొకటి మీరు డిజైన్ ఈ డాక్యుమెంట్ పంపించేటప్పుడు ఎందుకు ఇట్లా చిన్న పిల్లలు పంపించినట్టు పంపిస్తున్నారు? ఇప్పుడు ఇదేంది ఇక్కడ 4 ఒక దగ్గర ఉంటాయి. ఈ పైన ఏమో ఒక్కొక్క స్పేస్ ఒక్కొక్క స్పేస్ ఒక్కొక్క స్పేస్ ఉంటుంది. ఓకేనా? ఇక్కడ 3-4 స్పేస్లు ఉంటాయి. ఇక్కడ ఒక 2 స్పేస్లే ఉంటాయి. ఇక్కడ చూడండి ఎన్నికన్నా స్పేస్లు. డాక్యుమెంట్లు నేను గ్రూప్లో పంపించారు కదా మన వాళ్ళు డీసెంట్గా పంపించారు. మీరు చూసిలో లేదా? ఈ అమ్మాయి ఉంది చూడండి ఎంత డీసెంట్ ఉంది డాక్యుమెంట్. మీరు ఇట్లా పంపించకపోతే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి కాదు. ఏమో కూడా ఫైల్ నెంబర్ రాంగ్ పెట్టింది. చూడండి డీసెంట్గా ఉంది. మీ డాక్యుమెంట్ చూడండి ఒకసారి. అసలు ఇది ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ లెక్క ఉందా? చూడండి డాక్యుమెంట్ ఇది. ఇది దీనికి నీకు ఇంత లెంత. సరే చూసుకోండి చెప్తున్నా నేను. అది నాకు నా డ్యూటీ కూడా కాదు. బట్ మళ్ళీ అక్కడ మీరు ఏదైనా ఏజెన్సీ పోయినప్పుడు ఇబ్బంది పడతారని చెప్తున్నాను. చలో మెటా టైటిల్ అయిపోయింది. మళ్ళీ తర్వాత ఏంది? మళ్ళీ మళ్ళీ డిస్కస్ చేస్తున్నాను నేను. మెటా డిస్క్రిప్షన్ గురించి నేను చెప్తున్నాను. మెటా డిస్క్రిప్షన్. మెటా డిస్క్రిప్షన్లో మీరు ఏం చేశారు? మీకు తెలిసిన బేసిక్ ఏంది? మనం ప్రాంప్ట్ ఇచ్చేస్తే మాకు మెటా డిస్క్రిప్షన్ వచ్చేసింది. బట్ కండిషన్ ఏంటంటే మెటా డిస్క్రిప్షన్ కంపల్సరీ కీవర్డ్ ఉండాలి. ఓకేనా? ఒక కీవర్డ్ అయినా ఉండాలి. మినిమం ఒక కీవర్డ్ అయినా ఉండాలి. మ్యాక్సిమం 2 ఉంటే అయిపోతుంది. ఓకే. ఇంకొకటి ఏంటంటే మెటా డిస్క్రిప్షన్ కూడా అట్రాక్టివ్ ఉండాలి. అట్రాక్టివ్ అట్రాక్టింగ్గా ఉండాలి. ఎందుకు అంటే ఇక్కడ వీళ్ళు కొంతమంది చదువుతారు. ఇక్కడ ఇది కదా మెటా డిస్క్రిప్షన్ ఇదే కదా. స్నిపెట్లో మెటా డిస్క్రిప్షన్ ఇదే కదా. సో ఇది అట్రాక్టింగ్ ఉందనుకోండి, మేబీ క్లిక్ చేస్తారు కదా. ఇప్పుడు ఇది ఉంది, ఇది అట్రాక్టింగ్ ఉంది, క్లిక్ చేస్తారు. ఓకేనా? అలా కూడా మీరు చెక్ చేసుకోవాలి. సో మోస్ట్లీ 99% చూడరు. బట్ మీరు అది కూడా పెట్టుకుంటే ఏంటంటే బెటర్. ఈ 2 కండిషన్స్ మాత్రం మీరు ఫాలో కావాలి. దీనికి కూడా లెంత్ ఉంటుంది. ఆ లెంత్ మీకు ఆల్రెడీ నేను చెప్పినట్టున్నా. నాకు కూడా గుర్తులేదు. 150 క్యారెక్టర్స్. 150 మినిమం 150 to 160 క్యారెక్టర్స్ ఉంటాయి. ఓకేనా? ఇవన్నీ మీరు ఫాలో కావాలి కంపల్సరీ రూల్. ఓకేనా? మరి 150 to 160 క్యారెక్టర్స్ అంటే మీకు ఎక్కడ తెలుసుకుంటారు? మీరు 150 క్యారెక్టర్స్ ఉన్నాయని ఎట్లా తెలుస్తుంది మీకు? ఎగ్జాక్ట్లీ అంతే. లెంత్ చెక్కర్లో మీకు కనిపిస్తుంది. క్యారెక్టర్ లెంత్ చెక్కర్లో కనిపిస్తుంది మీకు. సో ఇది అయిపోయింది. ఇంకోటి ఏంటంటే మీరు ఇక్కడ వాడే కీవర్డ్స్ ఏం వాడతారు? మన అడగచ్చు కదా. ఇక్కడ ఏం కీవర్డ్ వాడాలి? ఇక్కడ ఏం కీవర్డ్ వాడాలి? మీకు ఏమైనా ఐడియా ఉందా? ఓకే. సో మెటా కీవర్డ్స్ మీరు పేజ్ వైజ్ తీసుకుంటున్నారా లేకుంటే ఎలా తీసుకుంటున్నారు? ఇది మెటా కీవర్డ్స్ పేజ్ వైజ్ తీసుకుంటున్నారు కదా. అంటే ఒక పేజ్లో 5 కీవర్డ్స్ వాడమని చెప్పాను. మీరు ఆ స్టేజ్కి అలానే ఫాలో అయ్యారు. దట్ ఈస్ గుడ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది తీసుకున్న డాక్యుమెంట్ తీసుకుంటే ఇక్కడ మీరు మెటా కీవర్డ్స్ అనేది 5 కీవర్డ్స్ వాడారు. సో మీరు ఏం చేయాలంటే మెటా టైటిల్లో ఒక కీవర్డ్ వాడాలి. అంటే 5 కీవర్డ్స్లో కీవర్డ్ వాడాలనుకున్నాం. ఇంకోటి ఏంటంటే మెటా టైటిల్లో ప్రైమరీ కీవర్డ్ వాడాలి. ప్రైమరీ కీవర్డ్ అంటే ఇంపార్టెంట్ కీవర్డ్ వాడాలి.
ఓకేనా, ఏది పడితే అది కీవర్డ్. ఇప్పుడు 5 ఉన్నాయి, దీనిలో ఏదో తీసేసుకొని పెట్టద్దు ఇంకా. దీనిలో టఫెస్ట్ ఉంటుంది కదా, నార్మల్ టఫ్ ఇది ఇక. ఇది ఆప్టిమైజ్ అవ్వడం టఫ్ టఫ్ అన్న కీవర్డ్స్, అంటే టఫ్ ఉన్న కీవర్డ్స్ దాని ప్రైమరీ కీవర్డ్స్ అని కూడా అనుకుంటాం, లేకుంటే ఇంపార్టెంట్ కీవర్డ్స్ అని అనుకుంటాం. దాన్ని మాత్రమే ఇలా వాడాలి. ఇంకోటి ఏంటంటే మిగిలిన రిమైనింగ్ కీవర్డ్స్ ఉంటాయి కదా, ఇప్పుడు ఈ కీవర్డ్ ఉంది అనుకోండి, సెకండ్ సెకండ్ ప్రైమరీ, సెకండరీ కీవర్డ్స్ ఉంటాయి చూసినాం, అది మెటా డిస్క్రిప్షన్లో వాడాలి. మళ్ళీ రిమైనింగ్ 3 ఉంటాయి కదా, ఈ 3 అనేది ఎక్కడ వాడాలో నేను చెప్పిన ఆల్రెడీ, కాంటెంట్లో వాడాలని చెప్పేసిన. మళ్ళీ ఈ మూడిట్లలో కొన్ని ఏంటంటే మీరు యూఆర్ఎల్ ఆప్టిమైజేషన్ కూడా వాడచ్చు. యూఆర్ఎల్ ఆప్టిమైజేషన్ కూడా మీరు వాడాలి. బేసిక్గా ఇంతకుముందు నేను చేసిండు, మీరు చేయనట్టున్నారు, తను చేసినట్టున్నాడు, బట్ సరిగా చేయలేదు, ఇండెక్స్ తీసేయలేదు. ఇది చేసిండు నేను. హోమ్ పేజ్కి ఉండదు బ్రో, కరెక్టే. ఈయన చేసింది రాంగ్ ఇది, ఈయన చేసింది రాంగ్, హోమ్ పేజ్కి ఉండదు. ఇంకోటి ఏంటంటే దీనిలో స్పెషల్ క్యారెక్టర్స్ వాడద్దు అని చెప్పాను నేను. ఈ క్యారెక్టర్ వాడింది ఏంటి, ఈ కింద క్యారెక్టర్ ఎందుకు వాడినావా కళ్యాణ్ అన్న? నువ్వు యూఆర్ఎల్స్ ఎప్పుడు చెక్ చేసినావు లేదు, నీకు ఇట్లా ఇట్లుంటాయి. ఈ లైన్స్ ఉంటాయి ఇప్పుడు, కింద లైన్స్ ఉండవు, దాని అండర్ లైన్స్ ఉండవు దానికి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇవి చేంజ్ చేయి. ఈయన చేసిండు, అర్థమైందా? ఇంకో మిగతా కీవర్డ్స్ మనం ఎక్కడ వాడాలి, ఇప్పుడు మనోడు వాడినట్టు కళ్యాణ్ వాడినట్టు ఎక్కడ వాడాలంటే మనము యూఆర్ఎల్లో వాడాలి. ఇంకోటి ఏంటంటే యూఆర్ఎల్కి ఇలా లోవర్ కేసే ఉంటాయి, ప్రాపర్ కేసు ఉండవు, గుర్తుపెట్టుకోండి. వెరీ గుడ్. ఇది నీకు అర్థమైంది కదా. ఇప్పుడు నువ్వు ఇక్కడ వాడిన వాడిన ఈ యూఆర్ఎల్ ఆప్టిమైజేషన్లో ఏం వాడాలి, దీంట్లో ఉన్న కీవర్డ్ మాత్రమే వాడాలి, నువ్వు వేరే వాడేందుకు స్కోప్ లేదు నీకు. ఓకేనా, అలా వాడినప్పుడు మాత్రమే ఈ కంప్లీట్ పేజ్ మాత్రమే ఆప్టిమైజ్ అయిపోతుంది, లేకపోతే ఆప్టిమైజ్ అవ్వదు. ఇప్పుడు ఇంతవరకు మీకు ఏంటంటే బేసిక్స్ తెలిసినాయి, ఈ రోజు ఇంకా అడ్వాన్స్గా తెలిసినాయి. మీరు ఈ రోజు ఉన్న షీట్ని మీరు మాడిఫై చేయండి. ఓకేనా. ఇంకోటి ఏంటంటే నువ్వు లెంత్ ఇక్కడ, మీ ఇద్దరు లెంత్ ఇంతగానో ఒకటే 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 కీవర్డ్ ఇంత పెట్టద్దు, నేను సపరేట్ చేయాలి బేసిక్గా. ఇప్పుడు ఇది ఉంది కదా నేను పంపించింది చూడండి, బెస్ట్కు ఈ లైన్ వచ్చింది, ఎస్సీఓకి లైన్ వచ్చింది, మీరు ఎలా పెట్టారు చూడండి, మొత్తం ఒకటే లైన్ పెట్టేసింది. గ్యాప్ కాదు, దాన్ని ఏమంటారు, సపరేట్ విత్ దిస్ వన్, ఈ లైన్, ఈ లైన్ సపరేట్ చేయాలి. ఇంకోటి ఏంటంటే యూఆర్ఎల్ ఎప్పుడైనా కానీ స్మాల్ లోవర్ కేసులో ఉంటుంది, అప్పర్ కేసులో ఉండదు, క్యాపిటల్ లెటర్స్లో ఉండవు. ఓకేనా, అదొకటి అంతే. ఓకేనా, ఈయన తెలిసి ఇప్పుడు మీకు 3 పర్ఫెక్ట్ అయ్యి ఉంటారు. ఇంకోటి ఏంటంటే నాకు ఇదే డాక్యుమెంట్ నాకు ఫ్యాన్సీగా కావాలి, ఈ చెత్తగా నాకు వద్దండి, డైరెక్ట్ చెప్పాలంటే చెత్త. కన్ఫ్యూజ్ ఎందుకు బ్రో? బెండకాయ కూర కూర తిన్నట్టున్నారు, అందుకే అట్లా అయినట్టున్నారు హాస్టల్లో. కన్ఫ్యూజ్, కళ్యాణ్ ఉన్న తర్వాత నువ్వు కన్ఫ్యూజ్ ఎట్లయితావు మనం? ఎందుకు కళ్యాణ్ బ్రో ఏమైంది? అవునా, హాస్టల్లో 4 గంటలకు కూర్చున్నావు నువ్వు? ప్రిపేర్ చేయనీకి కూర్చున్నాడా దగ్గర? అవునా, ఓకే ఓకే. ఇద్దరు వేరే వేరే రూమా? నువ్వు వేసేటప్పుడు నువ్వు మీ ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటున్నావు, నువ్వు వేసేటప్పుడు ఆయన వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటున్నట్టున్నావు. ఉం? ఓకే. ఇంకా మీకు ఇంకొకటి చెప్తా ఈరోజు, ఇంకొక టాపిక్ చెప్పేద్దాం మనము. ఈ టాపిక్ ఏంటంటే మీరు ఇక్కడ ఇంకా కొన్ని డౌట్స్ రావచ్చు, ఈ మిగతా 5 కీవర్డ్స్ ఎక్కడెక్కడ వాడుకోవచ్చు అని మీకు డౌట్స్ రావచ్చు. ఓకే, ఒకటి ఇక్కడ వాడిల్లు మెటా టైటిల్లో వాడిల్లు, ఇంకోటి మెటా డిస్క్రిప్షన్లో వాడిల్లు, ఇంకొకటి యూఆర్ఎల్ ఆప్టిమేషన్లో వాడిల్లు, ఇంకా రిమైనింగ్ 2 ఎక్కడ వాడాలి అంటే మీకు ఒక టాపిక్ ఉంటుంది, H1 ట్యాగ్, హెడర్ ట్యాగ్స్ అంటాం దాన్ని. ఇది క్లియర్ కదా, ఇక్కడికైతే మెటా ట్యాగ్స్ డిస్క్రిప్షన్స్ అన్ని క్లియర్ కదా. తీసుకురా చిటి, హెడర్ ట్యాగ్స్ అంటాం. ఓకేనా, హెడర్ ట్యాగ్స్ నథింగ్ బట్ మనకు ఏదైనా వెబ్సైట్లో ఉన్న కాంటెంట్ ఉంటుందో చూసినావా, ఇదేంటిది హెడ్లైన్, ఇదేంటిది హెడ్లైన్, ఇదేంటిది హెడ్లైన్. మీ వెబ్సైట్ చూసుకుందాం ఎగ్జాంపుల్, బండారా ట్రావెల్స్ ఉంది, దీంట్లో హెడ్లైన్స్ ఏమేమి ఉన్నాయి,
ఇది హెడ్లైనే కదండి. ఓకే. ఇదేంటిది? హెడ్లైన్. ఇదేంటిది? సబ్ హెడ్డింగ్. ఇది సబ్ హెడ్డింగ్. ఇది సబ్ హెడ్డింగ్. అంతే కదా. మనము యూజువల్గా మనము క్లాస్ రూమ్లో నేర్చుకునేది ఏంటిది? హెడ్డింగ్స్ ఉంటాయి, దాని కింద సబ్ హెడ్డింగ్స్ ఉంటాయి, దాని కింద సబ్ టాపిక్ ఉంటుంది, అట్లా ఉంటుంది కదా. సో సేమ్ మనకు వెబ్సైట్ కాంటెంట్లో కూడా మనం ఏం చేయాలి? హెడ్లైన్స్ ఉంటాయి, వాటిని మనం హెడర్ ట్యాగ్స్ అంటాం. ఓకేనా, అర్థమైందా? సో ఫస్ట్ది ఏంటంటే మెయిన్ హెడ్డింగ్ మనం ఏమంటామంటే H1 ట్యాగ్ అంటాం. ఇప్పుడు మన వెబ్సైట్లో మెయిన్ హెడ్డింగ్ ఉంటుంది చూస్తాం, ఇదంతా వెబ్ పేజ్, ఇదంతా ఏ వెబ్ పేజ్లో అయినా ప్రతి వెబ్ పేజ్కి మన హెడ్లైన్స్ ఉంటాయి కదా, ప్రతి పేజ్లో ఉంటాయి కదా. సో ఇది చూడండి, ఈ పేజ్ ఉంది, దీనిలో హెడ్డింగ్ ఇది, ఇది మెయిన్ హెడ్డింగ్. దాని తర్వాత ఏమైంది? ఇది కూడా మెయిన్ హెడ్డింగ్ లెక్కనే ఉంది. తర్వాత సబ్ హెడ్డింగ్స్, అంతే కదా, ఇవి సబ్ హెడ్డింగ్స్. ఓకే. సో ఇలా మనకి ఏంటంటే వెబ్సైట్లో కొన్ని హెడ్డింగ్స్ ఉంటాయి, దాన్ని మనం హెడర్ ట్యాగ్స్ అంటాం. హెడర్ ట్యాగ్స్ ఎందుకు యూజ్ అవుతాయి అంటే, ఇంతకుముందు మనం మాట్లాడుకున్న పాయింట్ ఏంటంటే మెటా కీవర్డ్స్ అనేది కొన్ని ప్లేస్లో మనము పెట్టుకోనికి స్కోప్ ఉంటుంది. ఓకేనా. ఆ కొన్ని ప్లేస్లో పెట్టుకోనికి స్కోప్ ఉండే దాని ప్లేసెస్లో ఈ హెడర్ ట్యాగ్స్ అనేది ఒకటి. ఓకేనా. ఇప్పుడు ఈ పేజ్ మొత్తంలో మీరు మెటా ట్యాగ్స్, డిస్క్రిప్షన్స్, మెటా కీవర్డ్స్ ఇవన్నీ వాడాలి కదా, అన్నిట్లలో ఒక కీవర్డ్ వాడాలి కదా, ఈ హెడర్ ట్యాగ్స్లో కూడా మీరు ఒక కీవర్డ్ వాడచ్చు. ఓకేనా. ఇంకో కండిషన్ ఏంటంటే మీకు క్వశ్చన్ ఏం అడుగుతానంటే, మీకు ఒక పేజ్కి ఎన్ని H1 ట్యాగ్స్ ఉంటాయి? H1 ట్యాగ్ అంటే మీరు ఏం ఫీల్ కాకండి, దీన్ని నేమే H1 ట్యాగ్ అంతే. బేసిక్ ఇదేంటిది? హెడర్ ట్యాగ్. H1 ట్యాగ్ అంటే హెడర్ ట్యాగ్. H1 అంటే ఏంటిదంటే హెడ్డింగ్లో 1 అన్నట్టు, మెయిన్ హెడ్డింగ్ అన్నట్టు, ఫస్ట్ హెడ్డింగ్ అన్నట్టు. ఓకేనా. సో ఒక పేజ్కి ఎన్ని హెడర్ ట్యాగ్స్ మనం పెట్టుకోవాలి? ఎన్ని పెట్టుకోవాలి? ఒకటి మాత్రమే ఉండాలి. ఇప్పుడు ఇది ఉందనుకోండి, ఈ పేజ్ ఉంది, ఈ పేజ్లో ఎన్ని హెడర్ ట్యాగ్స్ ఉన్నాయంటే ఏమని చెప్తారు మీరు? H1 ట్యాగ్స్ ఉన్నాయంటే ఏమని చెప్తారు మీరు? ఇది ఉంది, ఇంకోటి ఇది కూడా హెడ్డింగే కదా, ఇది కూడా H1 ట్యాగ్. పైన ఉంటే H1 ట్యాగ్. ఇది దానికన్నా పెద్దగా ఉంది మరి, లైక్ ఇది చాలా పెద్దగా ఉంది, ఇది కూడా, ఇది ఇది కూడా చాలా పెద్దగా ఉంది బ్రో. ఆ, మీరు అడిగిన పాయింట్ నేను చెప్తాను. చెప్పన్నా మీకు ఇంకో టిప్ చెప్తాను నేను. సో కండిషన్ ఏంటంటే ఒకటే ఉండాలి, ఒకటే H1 ట్యాగ్ ఉండాలి. బయటికి మీకు ఈ సైజ్ ఉండి ఇంత ఉండొచ్చు, మీరు దీనికి కూడా H1 ట్యాగ్ అని పెట్టుకోవచ్చు. ఒకవేళ ఇది కీవర్డ్ అయింది అనుకో, దీనికి కూడా H1 ట్యాగ్ పెట్టుకోవచ్చు. ఓకేనా. సో బేసిక్ ఏంటంటే టాప్లో ఉన్న వాటికే H1 ట్యాగ్ పెట్టుకుంటాం మనం, దీనికి H1 ట్యాగ్ పెట్టుకుంటాం బేసిక్గా. బట్ చెప్తున్నా, అనెథికల్ అంటారు చూసినావా, కొన్నిసార్లు ఏంటంటే మనం కొన్ని చిన్న చిన్న వాటికి కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇది ఉంది, దీనికి H1 ట్యాగ్ పెట్టుకోవచ్చు. బట్ అక్కడ ప్రాబ్లం ఏంటంటే H1 ట్యాగ్ మెయిన్ బెనిఫిట్ ఏంటంటే, అసలు H1 ట్యాగ్స్ ఎందుకు పెడతామంటే, గూగుల్ అనేది మన పేజ్ని ఇక్కడ క్రాల్ చేసినప్పుడు, క్రాలింగ్ నథింగ్ బట్ పైనుండి కింది దాకా మనం క్రాల్ చేస్తూ ఉంటాం, స్కాన్ చేస్తూ ఉంటాం, చూసిలా. సో ఇట్లా స్కాన్ చేసే ముందు ఏంటంటే ఫస్ట్ అది ఒక స్ట్రక్చర్ బేస్డ్ కాంటెంట్ ఉంటేనే స్కాన్ చేస్తారు. ఇన్ కేస్ స్ట్రక్చర్ బేస్డ్ కాంటెంట్ లేకపోతే స్కాన్ చేయదు. ఓకేనా. ఇప్పుడు సపోజ్ నువ్వు ఇక్కడ నువ్వు H1 ట్యాగ్ ఇక్కడ పెట్టినావు అనుకో, అది ఎక్కడ నుండి స్కాన్ చేస్తుంది? ఫస్ట్ ఇది వదిలేస్తుంది, ఇదంతా వదిలేస్తుంది. ఎక్కడి నుండి స్కాన్ చేస్తుంది? ఫస్ట్ H1 ట్యాగ్ ఇది ఉందా, ఇక్కడ నుండి స్కాన్ చేసి కింద స్కాన్ చేసుకుంటూ పోతుంది, పైన వదిలేస్తారు ఇంకా. ఓకేనా. H1 ట్యాగ్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మన వెబ్సైట్ మన దాన్ని క్రాల్ చేసేటప్పుడు కూడా అది ప్రాపర్గా హెడ్లైన్స్ లేకపోతే, ప్రాపర్గా ఇప్పుడు H1 ట్యాగ్స్ ప్రాపర్గా వేయలేదు అనుకో, ఇష్టం దానికి H1 ట్యాగ్స్ ఇచ్చినాం అనుకో, అది ఇక మొత్తం SEOలో ఫైనలైజ్ అయిపోతుంది. ఓకేనా. ప్రాపర్గా H1 ట్యాగ్స్ అనేది ఇవ్వడం నేర్చుకోవాలి మనం. ఫైన్. సరే H1 ట్యాగ్స్ ఎన్ని ఉంటాయి అంటే, ఇంతకుముందు మనం నేర్చుకున్నాం, ఒకటి మాత్రమే ఉంటుంది. ఒక పేజ్కి ఒక H1 ట్యాగ్స్ ఉంటుంది. మనం బేసిక్ ఏంటంటే మన దగ్గర ఉన్న హెడ్డింగ్స్ని H1 ట్యాగ్ చేసుకుంటాం. ఇప్పుడు ఇది ఉంది, దీన్ని H1 ట్యాగ్ ఇచ్చుకుంటాం, ఎందుకంటే మెయిన్ హెడ్డింగ్ అది ఇది. సో దీన్ని H1 ట్యాగ్లో మనం ఇచ్చేసుకుంటాం. డన్. సో సెకండ్ థింగ్ ఏంటంటే, అర్థమైపోయింది కదా మీకు H1 ట్యాగ్స్ ఇవ్వడం. ఇప్పుడు మీ పేజెస్లలో దీనికి మీరు ఏం యాడ్ చేయాలంటే H1 ట్యాగ్ ఒకటి యాడ్ చేయాలి. ఇక్కడ ఉంది కదా, మీ పేజెస్ ఇచ్చారు కదా, యూఆర్ఎల్ ఆప్టిమైజేషన్ కింద H1 ట్యాగ్ అని నాకు యాక్సెస్ ఇస్తే రాసుకున్నట్టు ఉన్నా, నాకు ఏం యాక్సెస్ చేయలేదు. సరే, ఇట్లా H1 ట్యాగ్ అని రాసేసి ఆ పేజ్లో హెడ్డింగ్ ఏముండదో అది రాయాలి. కంపల్సరీ ఏముండాలి? ఇది హెడ్డింగ్ కూడా కీవర్డ్ అయి ఉండాలి, గుర్తుపెట్టుకోండి. హెడ్డింగ్ మీరు రాస్తున్నారంటే ఇష్టం ఉన్నట్టు మళ్ళీ చార్ట్ జీపీటీ తీసుకుపోయి హెడ్డింగ్ అది ఇది అని చెప్పి అడవి చేయకండి.
ఓన్లీ మీరు మెటా కీవర్డ్స్లో తీసుకున్న ఒక కీవర్డ్ ప్రాపర్గా దాంతో ఒక సెంటెన్స్ ఫామ్ అవ్వాలి. కీవర్డ్ అంటే యాజ్ ఈజీ ఇప్పుడు ఇది ఉందనుకోండి, వీకెండ్ గేట్ వే టు తిరుపతి టెంపుల్స్ అని చెప్పి నేను H1 అడిగినా అని చెప్పి ఏం చేస్తారు, H1 హెడ్డింగ్ పెట్టేసి ఇది నాకు వీకెండ్ గేట్ వే టు తిరుపతి టెంపుల్స్ అని ఇవ్వద్దు. దీంతో నాకు ఈ కీవర్డ్స్తో ఒక ఫ్రేమ్ కావాలి, ఒకటి ఒక లైన్ రావాలి, ఒక హెడ్డింగ్ రావాలి నాకు. క్లియర్? సో ఇట్లా చేయండి. సో అది అయిపోయిన తర్వాత ఏంటంటే H1 ట్యాగ్ అనేది మీకు అర్థమైపోయింది. ఒక కీవర్డ్ ఉండాలి, పేజ్కి ఒకటి మాత్రమే H1 ట్యాగ్ అనేది ఉండాలి. అది క్వశ్చన్, మీకు ఇంటర్వ్యూ క్వశ్చన్ కూడా అడుగుతారు. ఓకేనా? తర్వాత H2 ట్యాగ్స్ ఉంటాయి. H2 ట్యాగ్స్ అంటే ఏంటిది? మీకున్న నాలెడ్జ్ ప్రకారం H2 ట్యాగ్స్ అంటే ఏమనుకున్నాం మనము, సెకండ్ హెడ్డింగ్. ఓకేనా? ఇప్పుడు మన వెబ్సైట్లో సెకండ్ హెడ్డింగ్స్ ఏమేమి ఉంటాయి? ఇప్పుడు ఇది ఉంది, దీన్ని H2 ట్యాగ్స్ పెట్టుకోవచ్చు. అంటే ఇది H2 ట్యాగ్లో పెట్టండి అని. ఇప్పుడు ఎగ్జాంపుల్ దీన్ని మనం ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదనుకో. ఎగ్జాంపుల్ అవర్ సర్వీసెస్ ప్లేస్లో అవర్ సర్వీసెస్ మాత్రమే ఉండాలనుకో. నువ్వేమని చెప్పాలి? ఇన్ కేస్ దీనికి అవర్ సర్వీసెస్కి H2 ట్యాగ్ అనేది పెట్టకపోతే ఈ అవర్ సర్వీసెస్కి H2 ట్యాగ్ పెట్టండి అని చెప్పొచ్చు. బట్ కండిషన్ ఏంటంటే ఒకటే, ఫస్ట్ H1 ట్యాగ్ అప్పుడే నువ్వు జాగ్రత్త పడాలి. H2 ట్యాగ్ జాగ్రత్త పడాల్సిన అవసరం లేదు. ఉన్న వాటికి సపోజ్ ఇప్పుడు ఉంది, ఇప్పుడు ఇది ఉంది అనుకుందాం ఎగ్జాంపుల్. అవర్ సర్వీసెస్కి H2 ట్యాగ్ లేదు, ఉందో లేదో చెక్ చేద్దాం మనం ఒకసారి. అవర్ సర్వీసెస్ హోమ్ పేజ్ పోయినా, ఎక్కడ పోయినా ఇది? ఏంది ఇది? అవర్ సర్వీసెస్ ఉందా లేదా? లేదా అయింది. డొమెస్టిక్ ప్యాకేజెస్, చూజ్ యువర్ వెహికల్స్, ట్యాక్సీ సర్వీసెస్ అంటే ఇక్కడికి వచ్చినామా? రైట్. ఎక్స్పర్ట్ డ్రైవర్స్, సీట్ బెల్ట్, ఇదంతా ఓకే. ఏంది ఇది? చూసినావా ఈయన ఏం పెట్టండి ఇక్కడ? H2 ట్యాగ్ పెట్టిండా? అది అంటే H2 ట్యాగే ఉంది, పర్ఫెక్ట్గానే ఉంది. బట్ ఈయన రాంగ్ పెట్టిండు. ఓకేనా? ఇక్కడ క్లాస్ సర్వ్ అని పెట్టిండు, సంథింగ్ ఇదేమో నాకు అర్థం కాలేదు, మరి కలర్ అని పెట్టిండు. అవరు సర్వీసెస్ సపరేట్ పెట్టినా వాట్ ఎవర్ ఏదైనా కానీ ఇక్కడ క్లోజ్ H2 ట్యాగ్ ఉంది, స్టార్టింగ్ H1 ట్యాగ్ అని. ఓకే ఫైన్. అర్థమైందా ఇక్కడ నేను చెప్పింది? దీన్ని అతను H2 ట్యాగ్ పెట్టిండు, కరెక్టే ఉంది, ఫైన్, వదిలేసేయండి. దీన్ని మరి H2 ట్యాగ్ పెట్టిందా, ఎన్ని ట్యాగ్స్ పెట్టిందో చూడండి. అవర్ సర్వీసెస్ దీంతో సెట్ చేద్దాం. ఇది కూడా H1 ట్యాగ్ పెట్టిండు, మోసం, ఇది తప్పిది, అంతే కదా? అవర్ క్లయింట్స్ అనేది H2 ట్యాగ్ పెట్టిండు, మరి H1 ట్యాగ్స్ ఇట్లా కూడా చెక్ చేసుకోవచ్చు మీరు. H1 ట్యాగ్ దేనికి పెట్టిండు? H1 ట్యాగ్ అనేది ఎన్ని ఉండాలి పేజ్కి? ఒకటే ఉండాలి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 8 ఉన్నాయి. 8 అంటే ఒకటి క్లోజింగ్, ఒకటి ఎండింగ్, 4 ఉన్నట్టున్నాయి, అంతే కదా? చూడండి, మీకు ఇది ఎలా ఎలా చేయడం తెలుసా? ఇది H1 ట్యాగ్స్ ఎలా, ఇప్పుడు ఈ పేజ్ ఉంది అనుకోండి ఎగ్జాంపుల్, హోమ్ పేజ్లో ఉన్నారు. హోమ్ పేజ్లో ఉన్నప్పుడు ఏం చేయాలంటే Ctrl+U రాసుకోండి. Ctrl+U క్లిక్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే మనకి బ్యాక్ ఎండ్ వస్తుంది, వాళ్ళ వెబ్సైట్ బ్యాక్ ఎండ్ వస్తుంది. ఓకేనా? ఇక్కడ మనం Ctrl+F ఫైండ్ H1 ట్యాగ్స్ ఎన్ని ఉన్నాయని చెక్ చేసుకోవాలంటే ఇలా చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? H1 ట్యాగ్స్ అనేది 4 ఉన్నాయి, రాంగ్. ఇట్లా మీరు రాసుకోవచ్చు ఈ పేజ్లో H1 ట్యాగ్స్ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. యాక్చువల్ ఉండాల్సినవి ఎన్ని? 1. సో మీరు ఏమైనా పెట్టుకోవచ్చు అంటే ఓల్డ్ 4, యాక్చువల్గా ఉండాల్సినవి 1. అంటే మనం ఏం చేయాలి, ఇది ఇట్లా చేస్తే ఏంటంటే మన డెవలపర్కి చెప్పేసి ఈ H1 ట్యాగ్ను ఒకటి ఇచ్చేసినాం అనుకో, ఆ ఒక్కటే H1 ట్యాగ్ పెడతాడు, మిగతా అన్ని H2 ట్యాగ్ పెట్టేసుకుంటాడు. ఓకేనా? సో అట్లా మనం ఏంటంటే బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. H2 ట్యాగ్స్ ఎన్ని ఉండాలి? 2 to 4 వరకు ఉండొచ్చు బ్రో. ఓకే, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు. ఓకేనా? తర్వాత కూడా అది కీవర్డే ఉండాలి. మళ్ళీ H3 ట్యాగ్స్ ఎన్ని ఉండాలి? మోర్ దెన్ 4 ఉండొచ్చు. ఓకేనా? H4 ట్యాగ్స్ ఎన్ని ఉండాలి? మోర్ దెన్ 4 ఉండొచ్చు. కొన్నిసార్లు ఉండొచ్చు, ఇవి ఉండొచ్చు, ఉండకపోవచ్చు, మన ఇష్టం అన్నట్టు. మనం పెట్టుకుంటే పెట్టుకోవచ్చు. బట్ పెట్టుకున్న మనకు ఏమవుతుందంటే, ఇవి మనం పెట్టేసుకుంటే ఏంటంటే గూగుల్ క్రాల్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి ఇది ఈ ఉన్న కాంటెంట్, ఇప్పుడు H2 ట్యాగ్ కింద ఉన్న కాంటెంట్కి ఎక్కువ ప్రియారిటీ ఇస్తారు అన్నట్టు.
మనం కాదు, గూగుల్ వాళ్ళు. గూగుల్ అల్గారిథం ప్రయారిటీ ఇచ్చి అది మనకు ర్యాంకింగ్స్ రానికి మనకు యూజ్ అవుతుంది. ఓకేనా. బట్ కండిషన్ ఏంటంటే ఏమున్నా ఎదర్ ట్యాగ్స్ ఏమున్నా కానీ వాటికి మాత్రం ఇట్ షుడ్ బి కీవర్డ్స్. అందులో కీవర్డ్స్ ఉండాలి, మినిమం ఉండాలి. ఇప్పుడు H1 ట్యాగ్ అయితే కంపల్సరీ ఉండాలండి. మీరు H1 ట్యాగ్లు, H2 ట్యాగ్స్ అయితే కంపల్సరీ ఉండాలి. మిగతావి ఉన్నా ఉండకుండా పెద్ద ఫరకేం కాదు, కానీ అయితే ఉండాలి. ఓకేనా. ఇది చాలా ఇంపార్టెంట్. ఈరోజు మీరు ఇది ఎగ్జిక్యూట్ చేయండి. పాత షీట్ని కొద్దిగా రిఫైన్ చేసేసి, మాడిఫై చేసేసి, యూఆర్ఎల్ ఆప్టిమేషన్ కూడా ప్రాపర్గా పెట్టండి. యూఆర్ఎల్ ఆప్టిమేషన్ ప్లస్ ఇది పెట్టేసుకున్నాం అనుకోండి, మనం వేరే టాపిక్ కూడా వెళ్ళొచ్చు. ఓకేనా. మన నెక్స్ట్ టాపిక్ ఏంటంటే సైట్ మ్యాప్స్ అనే టాపిక్ ఉంటుంది. సైట్ మ్యాప్స్ అంటే సరే మీరు ఇంత చెప్తున్నారు, మంచి బరాబర్ చెప్తున్నారు, కానీ దీనిలోకి ఎంతమంది వచ్చిళ్ళు, ఎంతమంది పోయిళ్ళు, నాకు ఇది అనలిటిక్స్ తెలవాలి కదా. ఇప్పుడు మీకు సైట్ అనలిటిక్స్ తెలవాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనం చేస్తున్నాము, ఎస్ఈఓ చేస్తుంటే ట్రాఫిక్ వచ్చిందని లేదని మీకు చేసేటోళ్ళకైనా తెలవాలి కదా. సరే క్లయింట్కి తెలుసో తెలియదో, ఏదో ఫేక్ ఇన్ఫర్మేషన్ మీరు ఇస్తారు అయిందని చెప్పి మీ టీమ్ లీడర్కైనా చెప్పాలి కదా. ఇప్పుడు బండారి ట్రావెల్స్కి ఎంత ట్రాఫిక్ ఉంది, ఇప్పుడు మనం గూగుల్ మై బిజినెస్లో ఎలా చెక్ చేసుకున్నాం ట్రాఫిక్ అనేది, అనలిటిక్స్కి వెళ్ళి చెక్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇది ఉంది, విష్ణువర్ధన్ అని ఉంది. మనం ఏం చేసినాం, బండారి ట్రావెల్స్కి ఒకవేళ క్లయింట్ ఒకవేళ అడిగింది అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం, అనలిటిక్స్కి వెళ్ళి చెక్ ఇస్తాం. దేనికైనా అనలిటిక్స్ ఉంటుంది. సోషల్ మీడియా కూడా మనం అనలిటిక్స్ గురించి మాట్లాడినాం. సో దీంట్లో కూడా మనకి ఇక్కడ చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన పాత చూసుకున్నాం, ఇక్కడ పర్ఫార్మెన్స్లో మీకు కనిపిస్తుంది. చూడండి, వెబ్సైట్ క్లిక్స్ ఇక్కడ నుండి వచ్చినాయి అంటే మనకు 1 or 2 క్లిక్స్ వచ్చినాయి. ఇక్కడ నుండి గూగుల్ మై బిజినెస్ ఉంది. ఓకేనా. జూలైలో చెక్ చేసుకుందాం, 0 కాల్స్, 0. జూలై రీసెంట్గా వచ్చినాయి కాబట్టి మనకు 0 వచ్చినాయి. జూన్లో చూసుకుందాం 160 కాల్స్ వచ్చినాయి. ఎన్ని క్లిక్స్ వచ్చినాయి అంటే 49 క్లిక్స్ వచ్చినాయి. ఈ 49 క్లిక్స్ కూడా కౌంట్ అవుతుంది. ఎక్కడ కౌంట్ అవుతాయి, మనకి ఎస్ఈఓకి కౌంట్ అవుతుంది. అందుకే నేను ఏమంటున్నా అంటే ఎప్పుడైనా మీరు ఎస్ఈఓ చేసుకునేటప్పుడు జిఎంబి ఆప్టిమేషన్ కూడా చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ నుండి మీకు వెబ్సైట్కి ట్రాఫిక్ అనేది జనరేట్ అవుతుంది. ఓకేనా. సో ఇలా మీరు చూసుకున్నట్టు, దీంట్లో చూసుకున్నట్టు మరి వెబ్సైట్ కూడా ఉండాలి కదా. సో దానికి మనం ఏం చేయాలంటే వెబ్సైట్కి మనం ఇంకో టూల్కి ఇంటిగ్రేట్ చేయాలి. ఆ టూల్ నేమ్ ఏమంటామంటే గూగుల్ అనలిటిక్స్ అంటాం. ఇది టూల్. ఓకేనా. గూగుల్ అనలిటిక్స్. ఓకేనా. ఈ గూగుల్ అనలిటిక్స్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఎ టూల్ ప్రొవైడెడ్ బై గూగుల్ వాళ్ళు ప్రొవైడ్ చేసేస్తున్నారు. ఇట్స్ ఎ ఫ్రీ టూల్ అన్నట్టు. సో ఈ టూల్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే మన వెబ్సైట్లో ఏమేమి జరుగుతుంది, ఏంది సంగతి మొత్తం మనం తెలుసుకోవచ్చు. ఈ టూల్ ప్రాపర్టీ యాడ్ చేసినట్టు యాడ్ చేసిందో చేయలేదు, మనం యాడ్ చేద్దాం రేపు. ఓకేనా. సో ఈ టూల్ అనేది ఇంటిగ్రేట్ చేసినాం అనుకోండి, మనకు కంప్లీట్గా మన వెబ్సైట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం వస్తుంది మనకి బేసిక్. ఓకేనా. సో మనం ఏదంటే ఇది ఇంటిగ్రేట్ చేసేస్తాయి. మనకు ఇప్పుడు ఈ పేజ్ ఉంది, హోమ్ పేజ్కి ఎంతమంది వచ్చిళ్ళు, అబౌటర్స్కి ఎంతమంది వచ్చిళ్ళు, ఈ సౌత్ ఇండియాకి ఎంతమంది వచ్చిళ్ళు. సపోజ్ ఇప్పుడు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఈ ఈ టూర్ ట్రిప్స్ ఉన్నాయి చూసినా, దీంట్లో మనకు ఎక్కువ మనకు 1 day ప్యాకేజెస్ గురించి ట్రాఫిక్ వచ్చింది అనుకో, అప్పుడు మనం ఏం చేయాలి, ఆ 1 day ట్రాఫిక్ మీద ప్యాకేజెస్ మీద మనం ఎక్కువ ఫోకస్ చేయొచ్చు. అంతే కదా. దీని మీద ఎక్కువ బిజినెస్ ఉందంటే మనం ఎక్కువ ఫోకస్ చేయొచ్చు, ఇంకా ఎక్కువ కీవర్డ్స్ యాడ్ చేయొచ్చు, ఎక్కువ కంటెంట్ యాడ్ చేయొచ్చు, ఇవన్నీ యాడ్ చేసుకుంటే మనం పోవచ్చు. ఓకేనా. సో మనం ఏం చేద్దామంటే ఈరోజు టాస్క్ అయితే చేయండి, రేపు ఇది మళ్ళీ నేను ఫ్రెష్గా చెప్తాను. మెటా టైటిల్స్, డిస్క్రిప్షన్స్, H1 ట్యాగ్స్, యూఆర్ఎల్ ఆప్టిమైజేషన్స్, ఇవి నాకు అయితే కంప్లీట్గా రిపోర్ట్ కావాలి. ఓకేనా. రిపోర్ట్ నాకు పొద్దున పంపించకండి, నైట్ కూడా 9 తర్వాత పంపించకండి, నేను జిమ్కి పోతున్నా. ఓకేనా. ఎందుకంటే చెక్ చేస్తే ఏంటంటే మీకు రేపు ఏం చెప్పాలి ఏంటనేది నేను